నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు ప్రజలందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారు నగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాను. అంశం పాఠం పేరు ఏంటంటే సిద్ధమా. పాఠం పేరేంటి? సిద్ధమా. దేనికి సిద్ధం? దేనికంటే ఈ లోక సంబంధమైన విషయాల మీద కాదు. ఏ విషయం మీద సిద్ధము అని అంటే పరలోకం చేరడానికి నీవు సిద్ధమా. క్రైస్తవుని ఒక జీవితం ఏంటి అని అంటే 3 విషయాల మీద ఆధారపడదు. ఒకటి ఏంటనంటే సిద్ధం, యుద్ధం, పోరాటం. ఒకటి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటనంటే నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. తర్వాత ఈ లోకంలోని యుద్ధం. ఏ యుద్ధం? మనుషులు కొట్టుకునేది కాదు, కత్తులతో చేసేది కాదు. యుద్ధం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటుంది. మన యుద్ధం ఎవరితోనంటే దురాత్మల సమూహంతో, అంటే అపవాదితోని యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం. ప్రతి దినము కూడా క్రైస్తవునికి ఏమిటి అని అంటే పోరాటం. మన అవయవాల మీద ప్రతి దినము కూడా మనకి ఏమిటి అని అంటే పోరాటం. ఒకటి నీ మట్టుకు నువ్వు సిద్ధపడి ఉండాలి, తర్వాత యుద్ధం చేస్తూనే ఉండాలి, తర్వాత పోరాడుతూనే ఉండాలి. ఈ 3 కూడా క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ 3 లేకపోతే ఏం జరిగిద్దండి అని అంటే ఈ 3 లేకపోతే మనిషి జీవితం నరకానికి వెళ్ళిపోతాడు. ఎలాగనంటే ఇప్పుడు యుద్ధంలో దిగినప్పుడు, ఇప్పుడు పోరాటానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి? కత్తి కావాలి. అంటే ఈ యోగం కత్తి లేకుండా వెళ్ళి యుద్ధం చేస్తానని కానీ నువ్వు వెళితే ఏం చేస్తారో ఎదుటోళ్ళు వచ్చి తలకాయ తీసేస్తారు. అలాగే ఈ లోకంలో ఏంటనంటే ఇంకా విషయం ఏంటనంటే పోరాటం. ప్రతి దినము కూడా మనిషి లోకంలో బ్రతకటానికి ఏం చేస్తారో పోరాడుతూనే ఉంటాడు. అదే విధంగా బైబిల్ గ్రంథం దేవుని పరంగా ఏం చెబుతున్నాయి అని అంటే గ్రంథం ఏం చెబుతుందనంటే మనకి ప్రతిదినము కూడా ఆత్మీయ యుద్ధం. ఇప్పుడు నువ్వు పరలోకం చేరడానికి సిద్ధమా అని అంటే నేను సిద్ధమే అనే విధంగా నువ్వు ఉండాలి, కానీ ఏమో అనకూడదు. క్రీస్తులోనికి వచ్చిన వారు ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త కలిగే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమైంది. మా వచనాలన్నీ కూడా ఉన్నాయి. చెబుతున్న విషయం ఏంటంటే శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించుడి.
నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి ఉన్నారు. అయితే మీరు ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇయ్యుడి. ఇదిగో అనేకులను మీరు ఏం చేయాలంటే శిష్యులుగా చేయుడి అని చెప్పారు. ఆయనకు కావలసింది భక్తులు కాదు, ఆయనకు కావలసింది శిష్యులు. భక్తులు ఏం చేస్తారు? ఎట్టా అనుకొని లేకపోతే వందనాలు చెప్పి వెళ్ళిపోతారు. సేవకుడు అంటే గౌరవం ఉండిద్ది. తర్వాత ఎవరినన్నా చూసినా కానీ గౌరవించే విధంగా ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఆరాధనలో కూర్చోరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని పనుల్లో ఉండరు. ఎవరు అంటే భక్తులు. పెద్దోళ్ళు చాలా మంది చూడండి, పాస్టర్ సేవకుడు కనపడితే ఏం చేస్తారు? వందనాలండి అంటారు. ఎమ్మటే ఉంటారా? ఉండరు, వెళ్ళిపోతారు. కానీ ఆయనకు కావాల్సింది ఎవరు? శిష్యులు కావాలి. శిష్యుడు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా వెంటనే ఉంటాడు, ఆయన పనుల్లో ఉంటాడు, ఆయన దగ్గర ఉంటాడు శిష్యుడు. అందుకని మీరు శిష్యుడిగా చేయుడి అని చెప్పి ఉన్నారు. నువ్వు లోకంలో ఎలా ఉండాలంటే అన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు వాక్యం విని యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని నువ్వేం చేశావు? బాప్తిస్మం పొందిన నీవు సంఘంలో చేర్చబడ్డావు. సంఘంలో చేర్చబడ్డ నీవు ఇక అక్కడి నుంచి నీ అభివృద్ధి కనపడాలి. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏంటి ఆ అభివృద్ధి అని అంటే ఇక్కడ చెబుతున్న విషయమే, నేను చెప్పే విషయం కాదు, బైబుల్ గ్రంథంలో చెప్తున్న విషయం ఇది. ఏం చెబుతున్నారు చూడండి. లోకాగారు రాసిన సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున, దేని వలన అంట? మీ హృదయం తిండి వలన ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మత్తు వలన ఇంకా ఏం జరుగుతుందంటే ఐకిక విచారాలు, అనేకమైన విచారాలు. తినడం వలన మత్తు వస్తుంది. తర్వాత ఐకిక విచారాలు పెట్టుకొని ఏం చేస్తారంటే విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక మనం క్రీస్తు యందుకు వచ్చామని అంటే ఇక అయిపోయిందిలే. చాలా మంది చేసే విధానం ఏంటంటే మేము బాప్తిస్మం తీసుకున్నాం, ఇక సంఘంలో చేర్చబడ్డాం, ఇక మందిరానికి వెళ్ళపోయినా ఏం పర్లేదు అనుకున్నారు. ఇప్పుడే ఉంది అసలు పోరాటం, అసలు యుద్ధంలోకి వెళ్ళావు, యుద్ధ భూమిలోకి వెళ్ళావు. ఇక నువ్వేం చేయాలి? యుద్ధం చెయ్యాలి. నేను యుద్ధం చెయ్యను అని కానీ అక్కడ నుంచుంటే మనిషి ఉండడు. అర్థమైందండి? అలాగే సంఘంలోకి వచ్చిన నీవు ఇప్పుడు మొదలు పెట్టాలి. నువ్వు ఏం మొదలు పెట్టాలి? ఇక్కడే చెబుతున్నారు, నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచే నీకు పోరాటాలు మొదలైతాయి. ఎందుకనంటే నువ్వు ఎవరి పక్షానన్నావు? క్రీస్తు పక్షానన్నావు. నువ్వు దేవుని బిడ్డవే, దేవుని సొత్తు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని నిన్ను దేవునిలో లేకుండా చేయడానికే ఒకడు ప్రతి దినము కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎవరో? అపవాది. ఎవరుని మింగుదరా అని గద్దించు సింహం వలె తిరుగుతుంది. ఇగో చాలా ఒక కుటుంబంలో చూడండి, ఒక కుటుంబంలో పిల్లలు చాలా మంచిగా ఉంటారు, చక్కగా పెరుగుతారు, ఏ అలవాటు ఉండదు, ఏమీ ఉండదు, చక్కగా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఎంత మంచి పిల్లలో వీళ్ళు, ఎంత మంచి లక్షణాలు, వీరి కన్నా తండ్రి తల్లి ఎంత చక్కగా పెంచారో అనుకొని వాళ్ళు చాలా మంది పెద్దలు కానీ వీళ్ళందరూ పొరుగు వారి అనుకునే సమయంలో ఆహా వీళ్ళు ఎంత మంచివాడా, అయితే చూడు వీళ్ళని ఏ విధంగా నేను ఇది చేస్తానని వాడు ఏం చేస్తాడంటే అప్పుడే దుష్ట సాంగత్యం మొదలవుతుంది. దుష్టులు మొదలవుతారు, దుష్ట సాంగత్యం. అందుకని ఇప్పుడు నువ్వు 1వ కీర్తన చదివించింది ఎందుకనంటే సందర్భాన్ని బట్టి వాక్యానుసారంగా అంశం ఏదైతే అది ఆ కీర్తనే చదివిస్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందముతో దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు. ఇప్పుడు నీవు క్రైస్తవ కుటుంబంలోని, క్రీస్తు సంఘములోని, నువ్వు దేవునిలోని
నువ్వు ఉన్నప్పుడు నీకు ఇక దుష్టుల ఆలోచన కానీ ఎలాంటి అక్కడ కూర్చొని అపహాసులు కూర్చుండ కానీ నిలబడటం కానీ ఎలాంటి నువ్వు చేయకూడదు. ఎందుకనంటే నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది, పాడైపోతుంది. ఏం కాదురా, ఏమైంది, ఇదిగో ఎవరు చూస్తున్నారు, ఇదిగో తాగు, ఈ డ్రింక్, ఈ కొబ్బరి నీళ్ళు, ఇదిగో ఏమీ లేదు దీంట్లో, ఏం కాదని ఇస్తారు. ఏదో ఒకటి కలిపి ఏం చేస్తారు, తాగిస్తారు. ఏంట్రా తల తిరుగుతుందంటే, ఊరు ఏం తల తిరుగుతుందా అని అంటారు. తర్వాత నెక్స్ట్ రోజు చెబుతారనమాట వెళ్ళినప్పుడు, అరే ఏంటనుకున్నావు తాగిన దాంట్లో అని చెబుతారు. అవునా, అరే ఎంత పని చేశారు రా మీరు అని అంటారు. తర్వాత ఇంకో దానికి తీసుకెళ్తారు. ఏం కాదురా, నేను టేస్ట్ చూసావుగా, ఏం కాదు అని చిన్న పెగ్గని తర్వాత ఏం చేస్తారు, నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని లోకంలో కలిపేస్తారు. ఆ తర్వాత నిన్ను మంచివాళ్ళు అన్న వాళ్ళే తర్వాత ఏమంటారు, అది పిల్లోడు మంచివాళ్ళే కానీ ఈ వీళ్ళు కలిసి చూసి ఎట చేశారు అని అంటారు. అంటే ఇదంతటికి కారణం ఏంటనంటే నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చావు కాబట్టి నీలోని నీ కుటుంబంలోని సంతోషం లేకుండా చేయాలని అపవాది ప్రతిదినము కూడా వాడు తిరుగుతూ ఉంటాడు. అందుకని ఈ సందర్భాల్లో ఎలా ఉండాలని చెబుతున్నారనంటే జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతున్నారు. నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి అని చెబుతున్నారంటే జాగ్రత్త కలిగి ఉండాలి, నువ్వు సిద్ధముగా ఉండాలి ఎదుర్కొనుటకు. తర్వాత ఇంకా చెబుతున్నారు కదా, ఇంకా చూడండి ఏమని చెబుతున్నారు, ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ఏం చేయాలంట, మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పిన విషయం అదే. ఆయన కొంచెం సేపటికి పట్టుకెళ్తారు అనంగా అంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యా మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని శిష్యులు పేతురు యాకోబుతో చెబితే యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ప్రార్థన చేసి మరలా వచ్చేసరికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, నిద్రపోయేవాడు. మరలా లేపి మరలా వెళ్ళి ప్రార్థన చేసి మరలా వచ్చేసరికి మరలా నిద్రపోయేవాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, అయ్యా ఒక్క నిమిషమైనా ఒక్క గడి అయినా కానీ మీరు మెలకుగా ఉండలేరా అని చెప్పారు. ఇక తర్వాత మూడోసారి వెళ్ళి ప్రార్థన చేసి మరలా వచ్చేసరికి అయిపోయింది టైం. ఇక అవసరం లేదయ్యా మీరు చేసినా ఇక లేదు, అవకాశం లేదు. ఇక మీరు నేను ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు మీరు చేశారా, చేయలేదు. ఇప్పుడు నా గడియ వచ్చేసింది. వాళ్ళు బంటులు వచ్చారు, ఏదో వేసుకోలేదు, ముద్దు పెట్టుకోండి, తర్వాత తీసుకెళ్ళిపోయారు. ఆయన సైతం చెప్పారు, చెయ్యండి అయ్యా అని. ఇక్కడ కూడా చెబుతున్న విషయం అదే. ఇదిగోండి అయ్యా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రార్థన చేయండి అయ్యా, మెలకుగుండండి అయ్యా, సిద్ధపడండి అయ్యా అని చెబుతూ ఉంటే ఈ రోజున ప్రజలు చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితాన్ని ఏంటంటే నిర్లక్ష్యం చేసేస్తున్నారు, తెలుసుకోవట్లేదు. అందుకనే ఇదంతా సందర్భం ఎప్పుడు విషయం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో ఉండి చెబుతున్న సందర్భం ఎప్పుడంటే రాకడ సమయంలో గన ఆ రోజున నువ్వు మొరబెట్టుకున్న నీ మాట వినడో. అర్థమైందండి, నేను ముందే చెప్పాను, ముందే మీరు సిద్ధపడి ఉండండి అని. నా మాట అంటే మీకు లెక్క లేకుండా మీరు మీ ఇష్టానుసారంగా జీవించి తర్వాత ప్రభు అంటే నేనేం చేశాను, నేను ముందే చెప్పానుగా, నా ఎదుటే మీరు నిలబడాలి, నాకే లెక్క చెప్పాలి మీరు. అందుకని మీరు ముందే సిద్ధపడి ఉండని నేను అక్కడికి వచ్చి చెబితే ఎంత మొత్తుకున్నా కానీ మీరు విన్నారా, వినలేదు. మీరు పోండేగా, వెళ్ళిపోండి అంటారు. ఆయన వెళ్ళిపోండి అని అంటే మరలా భూమి మీదకి వద్దాం అనుకుంటున్నారా జనం? ఈ లోకంలో అంతా జనం ఆడొద్దంటే మరలా మేము భూమి మీదకి వస్తాం అనుకుంటున్నారా? భూమి మీద రావడానికి ఆస్కారం లేదు. ఇక అయిపోయింది. పోతే వెళ్తే పరలోకం, లేకపోతే నరకం. మరలా భూమి మీదకి ఇక రారిక. ఒక్కసారి కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనిషి మరలా ఇక్కడికి రాడు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్తే సందర్భం ఏమని చెబుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. చూశారండి,
మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఎవరి ద్వారా పరలోకం చేరుతారు? ఎవరి ద్వారా నా యొద్దకు వస్తున్నారంటే నా ద్వారానే. అంటే ఎవరి యొద్దకంటే తండ్రి యొద్దకు. మీరు తండ్రి యొద్దకు చేరాలి అని అంటే నా ద్వారానే అని చెబుతూ ఉన్నారు. ఆయన ఇంకా చెబుతున్న విషయం చూడండి. మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదిగోండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా అని క్రీస్తుని నమ్ముకోండి, ఆయన ద్వారానే పరలోకం ఉందని సువార్తను చెబుతూ ఉంటే నమ్మకుండా అపహాస్యం చేసే వారికి ఏం కలిగిద్దంట? శిక్ష కలిగిద్దంట. ఒక్కసారి సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గన నిర్లక్ష్య పెడితే అది చాలా ప్రమాదం అండి. ఎందుకు దేవుడు నీ దగ్గరకు వాక్యాన్ని పంపిస్తుండో, ఎందుకు ఆయన నీ దగ్గరకు వస్తున్నారు అని అంటే నిన్ను రక్షించడానికి. నువ్వేమో వినుకోకుండా నువ్వు వెళ్ళిపోతే, ప్రార్థన జరుగుతుందంటే వాక్యం చెబుతున్నారంటే అక్కడ నువ్వు వెళ్ళకోకుండా నీకు తెలిసి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే, నీకు వాక్యం తెలుసు అయినా కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే చాలా ప్రమాదం. అదే సందర్భం లాజరు ధనవంతుడి సందర్భాల్లో జరిగింది. ధనవంతుడికి వాక్యం తెలియదా? తెలుసు. ఎలా తెలుసు అంటే చనిపోయే పాతాళంలో యాతన పడుతూ ఎవరిని పిలిచిండు? ఇప్పుడు ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళారు, నరకానికి వెళ్ళారు. 7 నుంచి వెళ్ళిన వ్యక్తికి అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా తెలుసు? అసలు తెలియాలంటే వాక్యం వినాలి కదా. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? పేతురు గారు, అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారు, దావీదు గారు, వీళ్ళందరూ పేర్లు ఎక్కడున్నాయి? ఈ గ్రంథంలో ఉన్నాయి. వారి జీవితాలు ఏడున్నాయి. ఇప్పుడు అబ్రహాం గారు అక్కడ పరలోకంలో ఉండు, ఇదిగో ఈయన అబ్రహాం గారు అని ధనవంతుడికి ఎలా తెలిసిందండి? ఆయన దగ్గరకు వాక్యం వెళ్ళకపోతే, వాక్యం వినకపోతే తెలిసేదా? తెలియదు కదా. ఆడ ఫలానా వ్యక్తి ఉండని మరి పేరు పెట్టి పిలిచిండు. తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి లాజరును పంపి అయ్యా, తన బటనయ్యాలు చిక్కిన నీళ్ళల్లో ముంచి నా నాలుగు మీద వేస్తారు, ఈ అగ్గిని బాధ తట్టుకోలేకపోతున్నాను అని అంట. అంటే అబ్రహాము అని పిలిచిండు అని అంటే, అబ్రహాం తండ్రి అయిన అబ్రహాము అని పిలిచిండు అని అంటే ఆయనకి ఏం తెలుసు? వాక్యం తెలుసు. వాక్యం విండవు కానీ వాక్యానికి లోబడల. ఈయన తమ ఇష్టానుసారంగా జీవించేసిండు. తన ధనాన్ని చూసుకొని, డబ్బును చూసుకొని, తన హృదయం యొక్క కోరికను బట్టి తన ఇష్టానుసారంగా జీవించేసిండు. లాజరు అక్కడే ఉండి అంత బాధపడుతూ ఉన్నా అక్కడే మనం ఎందుకు ఉండాలి? ఒకసారి ఆలోచించండి. మీకు ఒక సందర్భం చెప్పాలి. ఇప్పుడు భిక్షగాళ్ళు ఇప్పుడు మామూలుగా అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఇంటికాడే ఉంటారా? ఉండరు. వాళ్ళు అడుక్కుండి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎక్కడో ఒక సాట ఉండి మళ్ళీ తర్వాత అడుక్కుంటే ఉంటారు. కానీ ఈయన ధనవంతుడు ఇంట బయట వాకిటే ఎందుకున్నాడు అని అంటే తనను చూసినప్పుడైనా కానీ తాను తెలుసుకుంటాడు అని, తాను మారతాడు అని. అయినా కానీ ధనవంతుడు వినలేదు. ధనవంతులు పరలోకం చేరరా అంటే ధనవంతులు పరలోకం చేరతారు. కానీ ధనం ఉంది కదని, డబ్బు ఉంది కదని నువ్వు నీ యొక్క కోరిక ఇష్టం చొప్పున జీవించకూడదు. అబ్రహాం గారు ఎంత ధనవంతుడో తెలుసండి. అసలు అబ్రహాం గారు, లోతు గారు ఇద్దరు ఇడిపోవడానికి కారణం ఏంటో తెలుసండి. వాళ్ళున్న ప్రాంతాల్లోని వాళ్ళున్న కలిసి ఉన్నప్పుడు అబ్రహాం గారు, లోతు ఇద్దరు పశువుల మందలో ప్లేసు సరిపోలేదంట. ఆ గొర్రె అదే ఎడ్లు, ఆవులు ఇవన్నీ కూడా మేపడానికి ప్లేస్ సరిపోక ఏం జరిగింది? అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం లోతు వెళ్ళిండు, అబ్రహాం గారు అక్కడ ఉండిపోయారు.
అంటే వీళ్ళు ఇప్పుడు ధనవంతులా కాదా? ధనవంతులేనండి. కానీ వాళ్ళు కలిగి ఉన్న విధానం ఏంటంటే అబ్రహాం గారు విశ్వాసం కలిగేవాడు. దేవుడు పిలిచినప్పుడు దేవుడు వెళ్ళమన్న చోటకి ఆయన వెళ్ళారు. తర్వాత ఇంకా చెబుతున్న సందర్భం చూడండి, ఏమని చెబుతున్నారనంటే లూకా గారు రాసిన సువార్త 25వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి, పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రాండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను సక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలో మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ఒక్కొక్క ఉపమానం ఆత్మ సంబంధమైన ఉపమానం, పరలోక సంబంధమైన విషయాలు. ఈ లోక సంబంధమైన ఉపమానాలు కావవి, ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. ఈ విషయం ఏ విషయం అని అంటే ఇది పరలోక సంబంధమైన విషయం. నువ్వు ఎలా కలిగి ఉండాలంటే బుద్ధి కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఇక్కడ మొదట్లో ఒక విషయం చెప్పారు. ఏంటో చెప్పండి. ఆ విషయం ఏంటంటే చూడండి, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయక. ఇప్పుడైనా అర్థం అవ్వాలి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగానంటే పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన సంఘం ఎవరు? వధువు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఆయన రాకడ అంటే ఆయన వచ్చేది ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నారు. అంటే ఆలస్యం అవుతుంది. ఈ సందర్భాల్లో పేతురు గారు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ అయ్యా మరి ఏరయ్యానంటే మీరు చెబుతున్నారు కదా ఆయన ఎప్పుడు వస్తారు అని అంటే ఆయన వస్తారయ్యా, ఆయన మాట ఇచ్చారు, మాట ఇచ్చిన ఆయన నమ్మదగిన ఆయన వస్తారయ్యా అని చెబితే ఎప్పుడు వస్తారయ్యా అని అడుగుతున్నారు. అయితే ఆయన అందరి పట్ల ఆయన రాకడ ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే అందరును అంతటను మారు మనసు పొందవలని. అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఆ పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఆ సిద్ధపడి నూనె అందులో తెచ్చుకున్న వారు, దివిటీలో తెచ్చుకున్న వారు ఆ నూనె ఎలుగుతున్నప్పుడు పెళ్లి కుమారుని స్వరం ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చిండో అని చెప్పారో ఈ దివిటీలు ఎలుగుతున్న వారు ఏం చేశారు? లోపలికి విందుకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ సిద్ధపడి లేని 5 కన్యకలు ఉన్నారో మా సిద్ధంలో నూనె లేదేమో మీరు కొంచెం ఇవ్వంటే ఇస్తారా? అసలు ఆ సమయంలో ఒకళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఇక్కడ అందరూ ఐక్యత కలిగి ఉంటారో, ఇక్కడ అందరూ ఒకటిగా ఏదైనా సహాయం చేసుకుంటారో ఆ సమయంలో అట్టుండదు. నువ్వా నేనా అన్నట్టు ఉండిద్ది. అక్కడ
ఇక్కడే నువ్వు సిద్ధపడాల్సింది. అక్కడ భయం కలిగిద్ది. ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు కదా, 5గురు సగం లోన్ ఇయ్యొచ్చుగా ఎవరో. ఎందుకంటే ఒకడు ఇత్తి అయిపోతే, ఎరగడం అయిపోతే మీరు వెళ్ళి ఏం చెప్తున్నారు, కొని తెచ్చుకోండి అన్నారు. వీళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి అయ్యా మేము కూడా పెళ్లి విందుకే వచ్చాం అంటే ఏమన్నారు, మీరెవరో నేను ఎరగను. ఇక్కడ చెబుతున్న సందర్భం కింద అదే ఏంటనంటే, ఆ గడి అయినను ఆ దినమైనను మనకు తెలుసా, తండ్రికి తప్ప ఎవ్వరికి, కుమారునికైనను దూతలకైనను మనుషులకైనను ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేది ఏ సమయాన ఏ గడియన వస్తారో తెలియదు. కాబట్టి ఎలా ఉండాలని చెబుతున్నారంటే మీరు సిద్ధముగా ఉండాలి అని చెబుతున్నారు. సిద్ధం అంటే పరలోకం చేరడానికి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు భూమి మీద జరిగే విషయం ఏంటంటే, చనిపోయిన వారు మొత్తం సమాధులు తెరవబడితే, ఆ తర్వాత సముద్రంలో కలిపినాయి అవన్నీ కూడా అప్పచెబుతీ, మొత్తం కూడా కాల్చిన అవన్నీ మొత్తం అప్పచెబుతీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత తెస్సలోనికీయుల రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెబుతారు కదా, ఆ తర్వాత బ్రతికి ఉన్నవారు కూడా వెళ్ళిపోతారు. ఇక అవకాశం లేదు. ఇక అర్థమవుతుందండి. ఇక నువ్వు సిద్ధపడి లేకపోతే నరకానికే. అందుకనే చెప్తున్నారు, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, సిద్ధపడి ఉండాలి. చాలా మంది అనుకుంటున్నారు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే, లేకపోతే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూద్దాంలే, ముందు ప్రభా సిలువలో దొంగ, ప్రభా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అంటే దొంగని చేర్చుకోలేదా, నన్ను కూడా అట్టే చేర్చుకుంటాడులే అనుకుంటున్నారా? అదేంటి అవకాశం లేదప్పుడు. అక్కడ సిలువ మీద ఆ దొంగ దిగి బాప్తిస్మం పొంది అవన్నీ చేసే టైం ఉందా? లేదు అక్కడ. అందుకని అక్కడ ఆ సందర్భం, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు అని చెప్పారు. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు నమ్మాలి, బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుడు చెబుతున్న విషయం. తర్వాత ఇంకా చూడండి, ఇంకా 2 విషయాలు చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోవును, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పిను, భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును, దానికి తాళచాలిన వాడెవడో, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు గ్రంథం ఏమైపోయిందంట? తొలగిపోయింది. గ్రంథం ఏడుంది? వాక్యం చదువుకోండి నాయన, లేకపోతే ప్రార్థన చేయండి నాయన, వాక్యం చదువుకోండి నాయన అని అంటే గ్రంథం ఇస్తూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. చదవను కూడా చదవట్లేదు. ఎక్కడ పెట్టుకుంటారు? ఏదైనా భయం వచ్చినప్పుడు ఏడ పెట్టుకుంటారు? తల కింద పెట్టుకుంటారు. లేకపోతే ప్రార్థనకి వెళ్ళొచ్చి ఏడ పెడతారు? బీరువాలో భద్రంగా దాస్తారు, చక్కగా దాస్తారు దాన్ని. అందుకే గ్రంథం ఇచ్చింది చదువుకోవడానికి. ఆ గ్రంథం చదివితే నీ బ్రతుకు మారుతుంది, నీ మనసు మారుతుంది, నీ ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఇప్పుడు ఆ గ్రంథం లేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ చెబుతున్న విషయం ఏంటి? లేకపోయినా ప్రతి కొండయు ప్రతి దేవును వాటి వాటి స్థానములో తప్పెను. ఇప్పుడు చూడండి, అసలు ఎవరంట? భూరాజులు. ఎవరెవరంట? ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు. అబ్బబ్బబ్బా, ఎంతమంది ఉన్నారు! ఒకడ కాదు, ఏ భేదం లేదు. నువ్వు ధనవంతుడువా, పేదవాడివా, రాజువా, ఉన్నవాడే, కోడేశ్వరుడే, అసలు ఏ భేదం ఉండదు ఆయనకి. మొత్తం సమానమే. మొత్తం వీళ్ళందరూ ఏం చేస్తారంట? కొండ గుహల్లోకి వెళ్ళి అక్కడ కింద ఏమని చెప్తున్నా, పర్వతములతోనూ బండల సందుల్లోనూ చెప్పుదురంటే ఏమని? మమ్మును మరుగు చేయుడి, మమ్ముని దాచుడి, అంటే మమ్మల్ని కాపాడండి. కొండలో బండలు ఇవన్నీ కాపాడుతీయా, వంటయ్యా, ఆడి సందులోకి వెళ్ళి కాపాడదే. నిన్ను కాపాడేది ఎవరు? దేవుడు.
ఆయనే తీర్పు తీరుస్తుంటే ఇంకెవరండి కాపాడేది? వీళ్ళందరి పరిస్థితి చూడండి, ఎటు ఉరుకోళ్ళట్టు తిరుగుతున్నారు, ఎటు పోయాలట్టు పోతున్నారు. అర్థమవుతుందండి? ఈ రోజున ఏమీ లేదులే, ఏమీ జరగదులే అనుకుంటున్నారు ప్రజలు. ఒక దినం అంటూ ఉంది. ఆ దినాన ఆ రోజున దేవునికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. ఇప్పుడు బాగానే ఉండిద్ది, ఇప్పుడు ప్రశాంతంగా ఉండిద్ది. ఎందుకనంటే ఇప్పుడు మనందరినీ ఆయన చూస్తున్నారు, మనందరినీ కాపాడుతున్నారు. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం ఆయన ఒకనాడు లెక్క అనేది ఉంది. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, యెషయా గ్రంథం ఇంకో విషయం చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 19వ వచనం, 19:22 చూడండి. 18 నుంచి చూస్తే, విగ్రహములు బొత్తిగా నశించిపోవును, యెహోవా భూమిని గజగజ వణికింపజేయునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ పీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకే చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలకును పారవేయుదురు. చూసారా ఏంటి అంట? విగ్రహాలు. ఇవన్నీ కూడా వీటి వలన ఈ కాబడేవి కాదు, వీటి వలన ఏ ప్రయోజనం లేదు అని జంతువులకు వాటిని ఏం చేస్తారంట? పారేస్తారంట. ఇదంతా కూడా జరిగేది ప్రతి ఒక్కటి సత్యం, దేవుడు గ్రంథంలో రాపించింది. ఆ తర్వాత ఇంకా చివరిగా చూడండి ఏం చెబుతూ ఉన్నారో. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం నువ్వు ఎలా సిద్ధపడాలో చెబుతున్నారు. చూడండి ఏం చెబుతున్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టు, నువ్వు ప్రతి ఒక్కటి కూడా నువ్వు నీ విషయం ఏదైతే ఉందో నాకు తెలియజేయి. నేను నిన్ను ఏం చేస్తా? నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను సిద్ధపరుస్తాను. ప్రభా నన్ను కరుణించు, కాపాడు, రక్షించని నువ్వు నాకు మొరపెట్టు, నేను నిన్నేం చేస్తాను? పరలోకం రావడానికి నువ్వు ఎలా వస్తావో, ఎలా రావాలో నేను నీకు తెలియపరుస్తాను. ఇదిగో ఈ లోకంలో యుద్ధం జరుగుతుంది అపవాదితోని. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో కూడా చెబుతున్నాను. ఏం చేయాలంటే రక్షణను, శిరస్త్రాణము, రక్షణను, వస్త్రము నువ్వేం చేయాలి? ధరించుకోవాలి. అదే రక్షణ. ఈ బైబుల్ వాక్యం అర్థమవుతుందండి. ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. ఆ తర్వాత నీ పోరాటం ఏంటనంటే, ఈ పోరాటంలో నువ్వు గెలిచే విధంగా నేను నీకు సహాయం చేస్తాను అని చెబుతూ ఉన్నాను. అందుకని క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన వాళ్ళకి ఆ పత్రికలో చెబుతారు కదా, వాళ్ళకి ఏమని చెబుతారంటే, వాళ్ళు రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ఇక సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళకి చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీ దేహములను, మీ ఆత్మలను క్రీస్తు రాకడప్పుడు మీరు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఒకవేళ అపవాది ఎరలేసి మిమ్మల్ని లోకంలో లాక్కెళ్ళిపోతున్నాడు. నువ్వెంత భక్తిగా ఉండాలని చూసినా ఏదో సమయంలో ఎరేస్తారు. ఆ ఎరక పడిపోకుండా ఉండాలంటే మీ దేహము, మీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. మీలో ఏముండాలంటే నిత్యం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము మీ ఆత్మను ఆర్పకూడదు, ఆత్మ ఆరిపోకూడదు. ప్రార్థన అంటే చేద్దాంలే, చేసుకుందాంలే అనుకోకూడదు. వాక్యం చదవాలి అనుకుంటే తర్వాత చదువుదామంట అనుకోకూడదు. ప్రార్థన చెయ్యాలి అనుకుంటే వెంటనే ప్రార్థన చేసుకోవడమే, వెంటనే వాక్యం చదవాలంటే బైబిల్ తీసి వాక్యం చదువుకోవడమే. అర్థమవుతుందంటే ఆత్మను ఆర్పకూడదు. ఆత్మ ఏం చేయాలి? ఆత్మ చెప్పినట్టు ఏం చేయాలి? చేసేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా సిద్ధంగా ఉండాలి. ఎంతవరకు అంటే మనం ఎంతవరకు తింటాం, ఎంతవరకు గాలి పీలుస్తాం అంతవరకు. అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవునితో సహవాసం కలిగే ఉండాలి.
ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టారు, ఆ పరలోకం చేర్చారని. ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుని ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలు.